హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చండి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. మిల్లెట్స్ ఉప్మా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. మిల్లెట్స్ ఉప్మా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే మిల్లెట్స్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అదే సిరిధాన్యాల ఉప్మా రవ్వ. ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఉప్మా రవ్వని ఒక గ్లాసు తీసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మిల్లెట్స్ ఉప్మా రవ్వ బౌల్లోకి వేసేసుకోండి. చూడండి, మనకి మిల్లెట్స్ ఉప్మా రవ్వ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఉప్మా రవ్వ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ రవ్వని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. సో మనం వాటర్ వేసి నానబెట్టుకుంటాం కాబట్టి కడగాల్సిన అవసరం ఏం లేదు. ఈ వాటర్ పంపేస్తాం కాబట్టి ఏమీ కడగని అవసరం లేదండి. జస్ట్ వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. మిల్లెట్స్ ఉప్మా రవ్వ నానేలోపు ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యితో వేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, పల్లీలు, నేను కొద్దిగా క్యాషూ నట్స్ని కూడా వేసానండి. వీటన్నిటిని ఆయిల్లో కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా వేగనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేగేంత వరకు ఇలా గోల్డ్ కలర్ లాగా వచ్చాయి కదండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ వేపితే మనకి పోపు అనేది చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఈ పదార్థాలని వేసుకోవాలి. ముందుగా గ్రీన్ చిల్లీస్, అలాగే 2 రెమ్మల కరివేపాకునైతే వేస్తున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని తీసుకోండి. నేనైతే ఒక 7-8 తీసుకున్నానండి. కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీస్ ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలని వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా చక్కగా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ వచ్చేసి నేను ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నానండి. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 గ్లాసులు అయితే సరిపోతుందండి కరెక్ట్గా. నేను వాటర్ పక్క సైడ్ కాస్త వేడి చేసి తీసుకొని ఇందులోకి డైరెక్ట్గా వేసేసాను. ఇలా 1/2 రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి వాటర్ బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వాటర్ అనేవి బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందాక మనం మిల్లెట్స్ ఉప్మా రవ్వని నానబెట్టుకున్నాం కదండి. ఆ రవ్వలో ఉన్న వాటర్ వంపేసుకొని రవ్వ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మిల్లెట్స్ ఉప్మా రవ్వని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత తీస్తూ కలుపుతూ చూస్తూ ఉండండి. ఒకసారి అంతా కూడా కలిపేస్తున్నాను. ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కాస్త దగ్గర పడిపోయింది, చూస్తున్నారా? ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిపేస్తున్నానండి.
ఇలా చుట్టూరా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని జల్లుకుందాం. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి అలాగే వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మరి కాస్త దగ్గర పడిపోయింది చూస్తున్నారా? నీరు అంతా ఇగ్గింది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దింపుకుందాం. మిల్లెట్స్ ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డయాబెటీస్ ఉన్నవారైనా లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే చాలా చాలా ఉపయోగపడుతుందండి మిల్లెట్స్ ఉప్మా రవ్వ. సో ప్లేట్లోకి వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఇలా మీకు సరిపడా మిల్లెట్స్ ఉప్మా రవ్వ వేసేసుకొని దీనికి కాంబినేషన్లో మనం ఏదైనా పక్కన పికిల్ని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే టమాటో పికిల్ని వేసి ఇస్తున్నాను మా పిల్లల కోసం. అయితే ఇలా మిల్లెట్స్ ఉప్మా రవ్వకి టమాటో పికిల్ అయితే చాలా చాలా బాగుంటుంది. సూపర్ యమ్మీ మిల్లెట్స్ ఉప్మా రవ్వ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఈ విధంగా కొద్దిగా ఉప్మా రవ్వని తీసుకొని ఇలా కాస్త టమాటో పికిల్ని అద్దుకొని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిల్లెట్స్ ఉప్మా రవ్వ. మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.